ఏం జరుగుతోంది బీజేపీలో? అసలు బీజేపీలో ఇంకా మిగతా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏది అరుణ్ కావచ్చు, లేకపోతే జితేందర్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు. అరవింద్ ఉన్నారు, ధర్మపురి. ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికో వాళ్ళ జిల్లాకో పరిమితమై రాష్ట్ర స్థాయిలో పార్టీని బ్లాంక్ చేస్తే ఈ అక్షంతలే పడతాయి మోడీ షాల నుంచి. కానీ అర్థం కానిటువంటి అంశం ఏంటంటే, తీరా ఎలక్షన్స్ ఉన్నాయని ఆల్ ఆఫ్ సడన్గా బండి సంజయ్ని అసలు ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి పక్కన పెట్టేయటం అనేది అసలు ఇప్పటికి కూడా మిరాకిల్. అది పొలిటికల్ మిరాకిల్ లాగా ఉండిపోయింది. మూల్యం చెల్లించింది కదా, మూల్యం చెల్లించుకునే సిద్ధపడే మార్చారని కదా ఒక అన్ని తప్పటడుగులు. ఏది అక్కడే ఆరోపణలు, ఫిక్సింగ్, ఏది బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు. ఇప్పటికీ బీజేపీ కేంద్ర పెద్దలకి కేసీఆర్ పట్ల సాఫ్ట్ కార్నరే ఉందా? ఇప్పుడు అనిపిస్తోంది అదే. ఏది బీజేపీ ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో చేసిన మొక్కుబడి కార్యక్రమాలు బీఆర్ఎస్కి మనం అనుకున్నది అదే కదా. మీరు వెనక్కి వెళ్ళడం ద్వారా బీజేపీ ఇవాళ బీఆర్ఎస్కి ప్లేస్ కల్పిస్తోందా అన్న విమర్శ ఎదుర్కోవటం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరుండాలి. ఎందుకని 8 ఎంపీ సీట్లలో మిమ్మల్ని గెలిపించారు. ఏం చేస్తున్నారు మీ పార్లమెంటు సభ్యులు? ఆ గెలిపించిన పార్లమెంటు స్థానంలో అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన పోరాడాల్సిన బాధ్యత వాళ్ళపైన లేదా? అంటే ఏంటి, మళ్ళీ మీరు కేంద్రం నుంచి ఏం తెచ్చారని రేవంత్ తిడతాడనా? ముందే వెనక్కి వెళ్తున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో ఉన్నారు కదా, ఈ తెలంగాణకు మీరేం తెచ్చారు, ఆంధ్రప్రదేశ్ అని తెచ్చుకుంటోంది అని బ్లేమ్ మీ మీద పడుద్దని ముందే వెనక్కిపోతున్నారా? వెనక్కిపోతే మూల్యం చెల్లించేది పార్టీ. ప్రజలు ఇవాళ మనం అనుకున్నది అదే. మంచి ఈక్వేషన్ ఉంది. 10 ఏళ్ళు తెచ్చిన వాళ్ళకి పుల్ నోట్ల తలబెట్టిన వాళ్ళకి ఇచ్చాము, 5 ఏళ్ళు ఇచ్చినమ్మకి ఇచ్చాము, సోనియమ్మకి చూశారు. 5 ఏళ్ళు చిన్నమ్మ పార్టీ మరి మోడీ పార్టీకి ఇద్దామనుకుంటే వెనక్కిపోతుండ్రి. ఇదే స్లోగన్ రేపు ఎలక్షన్లో వినిపిస్తారేమో, సేమ్ స్లోగన్. కరెక్టే. అప్పటికి మరి చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే మీరు వాళ్ళు తలుపు తీసేటప్పుడు వాళ్ళ గుమ్మం ముందు ఉండాలి, కానీ తలుపు మూసేసి నాకు వెళ్ళి కొడితే. కానీ రేవంత్ రెడ్డి గారు అది కాదుగా చెప్తుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. గవర్నర్గా రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రిగా కేటీఆర్, రాజ్యసభ సభ్యులుగా కవిత అయిన పదవులు పంచాడు కదా. అది అనుకున్నాం. ఏది కవిత అరెస్టు, కవిత బెయిల్పై విడుదల వెంటనే వచ్చినటువంటి వార్తలు. ఇవాళ బెయిల్పై విడుదలై కూడా చాలా కాలం నడుస్తుంది. కవిత తన ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ బయటికి రాని దీంట్లో ఇవాళ వీళ్ళు ఎవరు, కేటీఆర్, హరీష్ రావు పార్టీని నడుపుతున్నది. కేటీఆర్ అరెస్ట్ అన్నారు. ఏది అరెస్ట్? ఏది సేమ్ బండి సంజయ్ ఏ విధంగా అయితే కవిత అరెస్ట్ అని వెనక్కిపోయారు, అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెనక్కిపోతున్నాడా? ఒకవేళ వెనక్కిపోతే కాంగ్రెస్కి మైనస్ అవుతుందా కదా. మరి ఎందుకంటే ఉడతూపులు అనవసరం. ప్రజలు దేన్నైనా చూస్తారంటే గట్టి చర్యలనే కోరుకుంటారు. అవినీతి ఆరోపణలు చేసి గుడ్డగాల్చి ముఖాన్ని వేయటం కాదు కదా. కళాశ్వరం అవినీతి అన్నారు. ఇవాళ ఆయన పీసీ ఘోష్ ఆయన కమిషన్ ఎంక్వైరీ జరుగుతోంది. అసలు రేపొద్దున ఎప్పుడో కేసీఆర్ని పిలుస్తారంటున్నారు. ఇప్పుడు ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ అందరూ అయిపోయిన దాంట్లో 1వ దశ, 2వ దశ, ఇవాళ 3వ దశ విచారణ జరుగుతోంది. ఏంటి దానివల్ల? సంవత్సరంలో కమిషన్ వేసి కాళేశ్వరం అవినీతిలో మీరు తేల్చిన నిగ్గేంటో ఇవాళ చెప్పాలి. మిషన్ కాకతీయమైన ఆరోపణలు చేశారు. ఏమైంది అది? ఆ అవినీతి కుంభకోణాలు ఇప్పుడు అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీటన్నిటికీ విశ్లేషించుకోవాలి. పవర్ పర్చేజ్ మీద కూడా కమిషన్ వేశారుగా. భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, అది దగ్గర ఏంటి ఆ 2 పవర్ ప్లాంట్లలోనే 50,000 కోట్ల ఆరోపణలు చేశారు. ఛత్తీస్గఢ్ ఒప్పందాల మీద చేసుకున్నారు. అది అసలు మరీ పెద్ద కేసు. ఏది దానిపైన కూడా వేశారు. ఏంటి ఆ ఛత్తీస్గఢ్ ఆ కొనుగోళ్ల పైన కూడా కమిటీ. ఇప్పుడు ఇదంతా 1 year అవుతుంది. సంవత్సరం అయినా కూడా ఏది కొలిక్కి రాకపోతే, అటు అవినీతి ఆరోపణలపైన చేసిన విచారణలు కానీ ఇప్పటికీ ప్రజల్లో అస్పష్టతే ఉంటే ఏం జరుగుద్ది? ఇదంతా ఒకటిదే. వీళ్ళేదో రాజకీయ విమర్శలే చేశారు తప్ప ఇవి వాస్తవిక విమర్శలు కాదంటూ అసలు మనిషి బయటకు వచ్చాడు అనుకోండి, రేపొద్దున ఆయనే నిలదీశాడు అనుకోండి, రేపు అసెంబ్లీకే ఆయన వస్తాడేమో. రమ్మంటున్నాడు రేవంత్ రెడ్డి, రా తెలుసుకుందాం అంటున్నాడు. ఈ మధ్య కూడా ఖాళీ చేస్తున్నాడేమో అనుకున్నాం. 12 మంది ఎమ్మెల్యేలు లాగేసుకున్నాడు. ఇప్పుడు 38 మంది ఏమన్న దాంట్లో 12 మంది పోయిన దాంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇంకా ఇప్పటికీ ఆయనకు ఉంది. మరి మిగతా వాళ్ళని ఖాళీ చేపిస్తున్నాడా లేదా? వలసలకి ఇక వడ్డుకట్ట పడిందా?
ఎందుకు మధ్యలో వలసలు ఆగిపోయాయి? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఏఐసిసి దగ్గర డోర్స్ క్లోజ్ అయిపోయాయి, రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఆయన పదవే పోద్ది అనేది. అది ఎంతవరకు మనం విశ్వసించవచ్చు? అంటే ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక ఇద్దరికీ కూడా రేవంత్ రెడ్డితో, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఆ వెసులుబాటే అతనికి ఉండేది. ఇప్పుడేంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అతనేంటి ఒక ప్రధాన వనరు, ఏది అంటే ఆదాయ వనరో లేకపోతే ఆర్థిక వనరో లేకపోతే రాజకీయ వనరో, అన్ని రకాల వనరుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆశ. దేశం మొత్తానికి కాంగ్రెస్ పార్టీని నడిపే ఆక్సిజన్ ఈయన ఇవ్వాలి. ఒక టైంలో చెప్పాలంటే ఎవరు శివకుమార్ కానీ కర్ణాటక పైన ఉంది, తెలంగాణ పైన ఉంది. రేవంత్ రెడ్డి ఆక్సిజన్ ఇస్తున్నాడని కదా కేటీఆర్ చెబుతుంది. తెలంగాణ సంపద అంతా మోటార్లు తీసుకెళ్ళిపోయి హెలికాప్టర్లు ఇస్తున్నాడని కదా. నిన్న కూడా ప్రియాంక తరపున ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ వైనాడులో ఇవాళ ఆమె గెలిచిన నేపథ్యంలో ప్రియాంకతో అనేక సభలు ఇక్కడ నడిపాడు. కొన్ని స్కీములు ఆమె ద్వారా ఇక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి. ఇవాళ ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ ఒక కొత్త తరం ఎమర్జ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఒక యంగ్ టర్క్స్గా మనం చూడాలి వీళ్ళందరినీ కూడా. ఇది రాబోయే కాంగ్రెస్ పార్టీ. మరి రేపు లోక్సభ అదానీ కుంభకోణం అంశంలో కూడా అదానీ ఈ వర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల విరాళం గబ్బు పట్టిన తర్వాత తిరగొట్టినట్టున్నాడు. ఏది ఒరే నాయన, ఆయన నాకు విరాళం ఇచ్చింది నాకు కాదు, పార్టీకి కాదు, ఇచ్చింది స్కిల్ యూనివర్సిటీ. మీ 100 కోట్లు వద్దు, మీరు వద్దు, మీకు దండం అని చెప్పి ఇచ్చేసినట్టున్నాడు. ఇవాళ అదానీ కుంభకోణం ఇవాళ పార్లమెంటునే నీకు స్తంభింపజేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పైన బృహత్తర బాధ్యత ఉంది. అక్కడ కర్ణాటకలో శివకుమార్, సిద్ధరామయ్య, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇళ్ళు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా మీరు దేశవ్యాప్తంగా బలోపేతం చేయడమే కాదు, ముందు ప్రజలు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాలి, హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు ఆ గ్యారంటీలు ఓకే, మేనిఫెస్టో హామీల సంగతి ఏంటి? ఫస్ట్ యువతలో అశాంతి, ఇవాళ దాన్ని తగ్గించుకోవాలి. నీకేం జరుగుతోంది, నీకు ఉడుకుతోంది, ఇక బయటపట్టలేదు యువతరం. ఇప్పటికీ కూడా ఇచ్చింది గడువు, సంవత్సరం చూశారు. ఎప్పుడు రోడ్ల మీదకి వస్తారో తెలియదు. నోటిఫికేషన్లు, డిఎస్సీలు మనం చూసాం. ఏదో జరిగింది, పరీక్షలు ఏదో మొక్కుబడిగా చేయించిన పరిస్థితుల్లో ఇవాళ ఎంప్లాయ్మెంట్ అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, నోటిఫికేషన్ల అంశం కావచ్చు, లేదు ప్రైవేటు కంపెనీలని రాబట్టడం, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా దీన్ని మార్చడం, పెద్ద బృహత్తర ప్రణాళిక తీసుకున్నాడు రేవంత్. ఏది హైదరాబాద్ మిషన్ 2050 తయారు చేస్తారు లేటెస్ట్ వాళ్ళ గురువు గారి బాటలో. ఏది ఆయన కనుక విజన్ 2047 ఏదో పెట్టుకుని వికసిత ఆంధ్రప్రదేశ్ ఎట్లాగో ఇవాళ తెలంగాణ తీసుకున్నాడు. ఏది అసలు నీకు జీహెచ్ఎంసీ పరిధిలోనే 9,000 కోట్లతో నీకు రోడ్ల నిర్మాణం, అదే హైడ్రా. ఇప్పుడు ఈ డ్రైనేజ్ కదా ఇక్కడ ప్రధాన సమస్య మనకి జీహెచ్ఎంసీలో. అటు తాగునీరు, ఇటు ఈ మురుగునీరు, ఈ రెండింటి నుంచి ముందు నువ్వు కనుక క్లియర్ చేస్తే గతంలో నిన్ను కాదన్న జీహెచ్ఎంసీ కాంగ్రెస్ని వాళ్ళ నెత్తిన పెట్టుకుంటుంది. వలసలు కాదు కావాల్సింది, వీళ్ళని పార్టీలోకి లాక్కోవడం ద్వారా కాంగ్రెస్ బలపడలేదు. విధానాల ద్వారా, ఆ చర్యల ద్వారా మాత్రమే మీరు ప్రజల్లోకి, పునాదుల్లోకి వెళ్ళగలరన్నమాట. ఇప్పుడు ఆ మెట్రో సెకండ్ ఫేజ్ దానికి ఏదో భూమి పూజ అన్నాడు, ఓ 25,000 కోట్లు, 24,000 కోట్లు. ఇవాళ మనం చూసాం లైఫ్ సైన్సెస్ కానీ, ఫార్మా సిటీ, ఫార్మా ఇవన్నీ కూడా తీసుకుంటున్న నేపథ్యంలో అటు ఇండస్ట్రియలైజేషన్, అద్భుతమైన హైదరాబాదు నీకు ఇవాళ ఇదే కదా. ఏది మొత్తం తెలంగాణకు ఆక్సిజన్, నీకు దగ్గర సంవత్సరానికి రాబడే 60,000 కోట్లు ఏమో వస్తుంది దీనికి. గ్రోత్ ఇంజన్ ఇవాళ తెలంగాణ గ్రోత్ ఇంజన్, హైదరాబాద్ సుభిక్షంగా ఉంది. అవును, మరి ప్రజల గ్రోత్ ఇంజన్గా మరి గెలిపించిన రేవంత్ రెడ్డి ఇవాళ ఇంజన్ మరి లాగుద్దా లేదో చూడాలి. ఇప్పుడు లాగదంటే ఇప్పుడు జనరల్గా ఆయనేమో రాజశేఖర రెడ్డి టైప్లో బాగా క్రాప్ పెంచుకున్నారు, కాంగ్రెస్ కన్నా కూడా ఇంకొక స్టెప్ పెరిగారని చెప్పి అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన క్యాబినెట్లోనే పూర్తి స్థాయిలో ఇప్పుడు నియమించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికి కూడా. అంటే పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్టు కనిపిస్తుందా? అది అధిష్టానం కూడా దానిపైన దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ చాడీలు మోసేవాళ్ళు మోస్తుంటారు. ఇవాళ మీరు చూడాల్సిందేంటి, ఒక అద్భుత అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు.
అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఊడ్చుకుపోయింది అనుకున్న దీంట్లో, రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పుట్టె మునిగింది అనుకున్న దీంట్లో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ బతకటం కాదు, అధికారంలోకి వచ్చింది. ఒక గొప్ప విజయం అన్నమాట, ఏది పునరుత్థానం. అలాంటిది మరి ఇలాంటి భేషజాలు ఇట్లాంటి చిన్న చిన్న విషయాల ద్వారా చేస్తే నష్టపోయేది ఎవరు? పార్టీ నష్టపోద్ది. బీఆర్ఎస్ మళ్ళా బతికి గనక తెలంగాణ పైన జెండా ఎగరేసిందంటే జాతీయ పార్టీలు అంతూ చూస్తాడు. ఎందుకని అంటే పోయినసారి చేయగలుచుకున్నాడు అనవసరంగా దీన్ని జాతీయ పార్టీ చేసి, అదో పెద్ద బ్లండర్. దేశీ నేత ఏది అదే కొంప ముంచిందనమాట. మహారాష్ట్రలో పోటీ చేస్తా అక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో కండవాళ్ళు మార్చడం. ఏమయ్యేది? ఇప్పుడు మహారాష్ట్రలో పోటీ చేస్తే శరద్ పవారే అక్కడ మట్టి, వైపు చూడలేదు. ఈ పరిస్థితి కాదు. నేల విడిచి సాము చేయకూడదు. నేల విడిచి సాము చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ ఏదైందో కళ్ళ ముందున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీని నిలబెట్టుకోవాలి, తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి, పార్టీలో వచ్చిన గ్రిప్ ఇవాళ మరి దాన్ని పట్టు పెంచుకోవాలి. పైపెచ్చు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంచెం వెనకడుగు వేసినట్టు బీజేపీ కనిపిస్తున్నప్పటికి కూడా బలంగా తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఈ 2 బలమైన జాతీయ పార్టీల మధ్య మనుగడ సాధించగలదా బీఆర్ఎస్ పార్టీ? అంటే బీఆర్ఎస్ ఇవాళ ప్రజల్లో, బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, సంస్థాగతంగా బలంగా ఉంది. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ లేకపోతే ఇతర పార్టీల్లో కార్యకర్తలను కానీ నాయకులను కానీ నీకు అక్కడ లీడర్షిప్కి కొరత లేదు. ఏది లీడర్షిప్ని తయారు చేసుకోగల ధైర్యం ఉన్న సత్తా ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఉన్నాడు. కాకపోతే ఆయన ఫామ్ హౌస్లోకి ఉండొచ్చు, బయటికి వస్తే సినిమా మారుంది. ఈరోజు బీజేపీ ఏమనుకుంటారు, ఇది ముఖ్యం. జాతీయ పార్టీగా బీజేపీ ఇవాళ తెలంగాణ పైన జెండా ఎగరాయాలనుకుంటోందా, లేదు కేసీఆర్ ద్వారా అధికారాన్ని పంచుకోవాలనుకుంటోందా? మీ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే, పార్లమెంట్లో 8 సీట్లు మీకు వచ్చాయంటే అర్థం 8 ఏళ్ళు, 56 అసెంబ్లీ సీట్లలో వీళ్ళు బలంగా ఉన్నట్లు లెక్క. ఇంకా 8 అసెంబ్లీ స్థానాలు అసలు ఆల్రెడీ ఉన్నారు. అంటే మీరు ఆల్రెడీ ఉన్న 117, 120 స్థానాలు కదా ఇక్కడ అసెంబ్లీ తెలంగాణ 119 దాంట్లో సగం పైగా మీరు ఉన్నప్పుడు మీరు పూర్తిగా విస్తృతమయ్యే అవకాశం చూసుకోకుండా ఎక్కడ బీజేపీ యువతరం వైపు బీజేపీ ఏమన్నా కార్యక్రమాలు చేపట్టిందా? మొక్కుబడి కార్యక్రమాలు, ఏదో పొద్దున కూర్చొని సాయంత్రం లేచే దీక్షలు కాదు కదా కావాల్సింది. సో ఇక్కడ రాబోయే రోజుల్లో మీరు చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీతోటి కలిసి బీజేపీ వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యం అంటారా బీజేపీకి? ఇవాళ రేవంత్ రెడ్డి తెలివిగా అటు నరేంద్ర మోడీతో పెద్దన్న అన్నాడు. ఏది ఆయన ఏదో వచ్చినప్పుడు పెద్దన్న అనేసరికి అక్కడేదో అది కాస్త ఏమైపోయింది, ఇక కాంగ్రెస్ బీజేపీ ఫిక్సింగ్ అన్న దీంట్లో వెళ్ళింది. కాకపోతే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమవుతున్నారు. ప్రధానమైన అంశం ఇవాళ ఆంధ్రప్రదేశ్తో బేరీ చేసుకుంటారు. అంటే అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ నష్టపోవచ్చు, విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆర్థిక లోటులో కూరుకుపోవచ్చు, విభజన నష్టం కన్నా జగన్ చేసిన నష్టం వల్ల మరింత దిగజారొచ్చు. ఈరోజు మోడీ ప్రభుత్వం చంద్రబాబు బలం పైన ఆధారపడి ఏం జరుగుతోంది, ఆయన ఏది కోరితే అది ఇస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి ఎందుకు రాబట్టలేకపోతున్నాడు, ఆ స్థాయిలో నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు, పోనీ ఎందుకు తిరగబడలేకపోతున్నాడు? ఇది ప్రజల్లో కాంగ్రెస్ భ్రమలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీజేపీ బ్లేమ్కి గురవుతుంది. 8 మంది ఎంపీలను ఇస్తే మరి మీరు తెలంగాణకి ఏం ఉద్ధరించారు? పైనున్నది మీ ప్రభుత్వం, కేంద్రం నుంచి మరి ప్రధాని మోడీ ద్వారా ఇక్కడ ఏం శంకుస్థాపనలు ఈ సంవత్సరంలో జరిగాయి, ఏమి రిబ్బన్ కటింగ్స్ జరిగాయి? ఇస్తానన్న హామీలు, విభజన చట్టంలో హామీలకే వాళ్ళు దిక్కులేదు. అదొక బ్లండర్. ఏది వాళ్ళ బీజేపీ దోషిగా ప్రజల ముందు ఉండాల్సిన సందర్భం వీటన్నిటినీ ఆయుధాలుగా రేపు బీఆర్ఎస్ చేసుకుందనుకోండి. అటు కాంగ్రెస్ని ఇటు బీజేపీని 2 వైపులా పోరాటం కనుక ఎత్తుకుంటే, ప్రాంతీయ పార్టీ అంటే జనరల్గానే తెలుగు వాళ్ళల్లో కొంత ప్రేమ ఉంటుంది.